అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ లూటీ రోజుకు 5.5 కోట్ల రూపాయలు. హైదరాబాద్ రాష్ట్రంలో సైబర్ నేరాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. రోజుకు సగటున 250 మంది బాధితులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నిత్యం రూ. 5 కోట్లకు పైగా నష్టపోతున్నారు. గత నెలలో మాత్రమే 7,500 మంది బాధితులు 158 కోట్ల రూపాయలు కోల్పోయారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్, ఫేక్ కస్టమర్ కేర్, డిజిటల్ అరెస్ట్, లోన్ ఫ్రాడ్ వంటి నేరాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. గత రెండేళ్లలో రాష్ట్రంలో 96,407 మంది బాధితులు 1,319 కోట్ల రూపాయలు కోల్పోయారు. డార్క్ వెబ్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారంను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్లైన్ లింకులు పంపి ట్రాప్ చేస్తున్నారు. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. సామాన్యుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో బాధితులు 90% విద్యావంతులే ఉంటున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, కస్టమ్స్, టీఆర్ఐ, సిబిఐ, సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్టు చేస్తామంటూ కొత్త మోసాలకు తెరతీశారు. ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, బంగారం, నిషేధిత వస్తువులు ఉన్నాయని ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. అరెస్టు చేస్తామని బెదిరించి రాత్రంతా వేధింపులకు గురిచేసి డబ్బు వసూలు చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్స్. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ సైబర్ నేరాలను కట్టడి చేయడంతో పాటు బాధితులకు అండగా నిలిచింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. గోల్డెన్ అవర్లో అందిన ఫిర్యాదుల ఆధారంగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేస్తోంది. గత రెండేళ్లలో 534 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేసింది. లోక్ అదాలత్ ద్వారా 29,273 మంది బాధితులకు 183 కోట్ల రూపాయలు రిఫండ్ చేసింది. మిగిలిన మొత్తం కూడా సంబంధిత ఫిర్యాదుల ఆధారంగా రిఫండ్ చేసే చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో నమోదైన 513 సైబర్ నేరాలకు సంబంధించి 393 మంది నేరగాళ్లను అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా నమోదైన 2,901 కేసులతో వారికి లింకులు ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. 9,431 సిమ్, 8,856 IMEI నంబర్లను బ్లాక్ చేసింది. జాగ్రత్తలు, సూచనలు. సైబర్ మోసాలు జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, కాల్స్ వచ్చినప్పుడు వెంటనే కట్ చేసి రిపోర్ట్ చేయండి. ఓటీపీ, బ్యాంకు వివరాలు, ఆధార్ ఎవరితోనూ షేర్ చేయవద్దు. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి ఆర్బీఐ, టీజీసీఎస్బీ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.